అమరావతి మహిళా రైతులపై అసభ్యకరమైన వ్యాఖ్యల కేసులో అరెస్ట్ అయిన సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని గుంటూరు నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. నేడు మంగళగిరి కోర్టు ముందు కొమ్మినేనిని హాజరుపరచబోతున్నారు పోలీసులు. కొమ్మినేనిపై పలు రకాల సెక్షన్స్ తో పాటు ఐటీ యాక్ట్ 67, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక సెక్షన్స్ కింద కేసులు నమోదయ్యాయి. గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించే సమయంలో కుటుంబ సభ్యులను కలిసే అవకాశం ఇవ్వాలని పోలీసులను కొమ్మినేని శ్రీనివాస్ కోరారు. ప్రభుత్వ హాస్పిటల్లో వైద్య పరీక్షల అనంతరం కోర్టులో సమయం ఉంటోందని ఆ సమయంలో కలవచ్చని పోలీసులు చెప్పారు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎనలిస్ట్ కృష్ణంరాజు విజయవాడలోని తన ఇంటికి తాళాలు వేసుకుని కుటుంబంతో సహా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన ఆచూకీ కోసం 3 ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. వేరే రాష్ట్రానికి వెళ్లి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక సాధ్యమైనంత త్వరలోనే కృష్ణంరాజును కూడా అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తామంటున్నారు పోలీసులు. సాక్షి జర్నలిస్ట్ కొమ్మినేనిని గుంటూరు నల్లపాడు పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఇక కృష్ణంరాజు కోసం కూడా అక్కడ సర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. దీనికి సంబంధించిన ఫ్రెష్ అప్డేట్స్ మా ప్రతినిధి సాయి శంకర్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాయి శంకర్, చెప్పండి, అసలు అప్డేట్స్ ఏంటి? మొత్తంగా చూస్తున్నాం కొమ్మినేనికి సంబంధించి ఇటు కోర్టులో ఇవాళ హాజరుపరచబోతున్నట్టు తెలుస్తోంది. అట్ ద సేమ్ టైం కృష్ణంరాజుకి సంబంధించిన సర్చ్ ఆపరేషన్ అసలు ఎలా కొనసాగుతోంది? ప్రస్తుతం అయితే కొమ్మినేని శ్రీనివాస్ ని నల్లపాడు పోలీస్ స్టేషన్ నుంచి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. రాత్రి 10:30 సమయంలో కొమ్మినేని శ్రీనివాస్ ని నల్లపాడు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. రాత్రి సమయంలో పుల్లూరు డిఎస్పీ పూర్తి స్థాయిలో కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాలపైన కొమ్మినేని శ్రీనివాస్ నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డు చేసినట్లు కూడా తెలుస్తుంది. అసలు ఆ వ్యాఖ్యలకు సంబంధించినటువంటి డిబేట్ అనేది ఎందుకు జరిగింది, ఎవరన్నా ప్రోద్బలంతో జరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయా, లేకపోతే ఎందుకు ఆ వ్యాఖ్యలు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందనే దానికి సంబంధించిన దానిపైన అయితే విచారించినట్టు తెలుస్తుంది. విచారణ అనంతరం కూడా ఈ రోజు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ప్రస్తుతం వైద్య పరీక్షలు అయితే జరుగుతున్నాయి. వైద్య పరీక్షలు పూర్తయిన వెంటనే కూడా ఆయన్ని మంగళగిరి కోర్టులో హాజరుపరచనున్నారు. అయితే మంగళగిరి కోర్టుకి సంబంధించినటువంటి సమయాన్ని కూడా పోలీసులు అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే మంగళగిరి కోర్టుకు సంబంధించి జడ్జికి కూడా హాజరుపరచడానికి సంబంధించి అదైతే టైం కూడా తీసుకున్నట్టు తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మంగళగిరి కోర్టులో 10:30 సమయంలో హాజరుపరిచే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అరెస్ట్ చేసినటువంటి 24 గంటల్లో కంపల్సరిగా కోర్టు ముందు నిందితులను ప్రొడ్యూస్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి కంపల్సరిగా 11 గంటల లోపే కొమ్మినేని మంగళగిరి కోర్టులో హాజరుపరిచే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం అయితే జీజీహెచ్ లో అయితే వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి. కుటుంబ సభ్యుల్ని అదేవిధంగా లీగల్ ని అన్ని కలవాలనే విధంగా కూడా కొమ్మినేని పోలీసుల్ని రిక్వెస్ట్ చేశారు. అయితే పోలీసులు క్లియర్ గా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సమయంలో కల్పించే అవకాశాలు ఉంది. కోర్టుకు హాజరుపరిచినటువంటి సమయంలో గంట సమయం ఉంటుంది కాబట్టి అప్పుడు కుటుంబ సభ్యులు కానీ లీగల్ సభ్యులు కూడా కలిసే అవకాశం ఇస్తామనే విధంగా కూడా పోలీసులు అయితే కొమ్మినేని శ్రీనివాస్ కి చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. సర్కార్ రైట్, థ్యాంక్ యూ సాయి. సాక్షి టీవీలో అమరావతి మహిళలపై అవమానకర వ్యాఖ్యలని ఏపీ టీజీఎంఎస్ఓ ఫెడరేషన్ తీవ్రంగా ఖండించింది. చర్చా కార్యక్రమంలో అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కొమ్మినేని శ్రీనివాస్ చేసిన కమెంట్స్ ను ఫెడరేషన్ ఖండిస్తున్నట్టుగా ప్రకటనను రిలీజ్ చేసింది. నాగరిక సమాజంలో ఇలాంటి వ్యాఖ్యలు సమాజాన్ని బాధించేవిగా ఉన్నాయని అంది. ఈ రకమైన మాటలు తెలుగు మహిళలపై దాడిగా పరిగణిస్తామంటూ ప్రకటనలో తెలిపింది. అమరావతి మహిళలకు సంఘీభావంగా నిలుస్తామని ఏపీ టీజీఎంఎస్ఓ ఫెడరేషన్ తెలిపింది. ప్రజా చర్చల్లో బాధ్యతతో ఎవరి మనోభావాలను కూడా దెబ్బతీయకుండా వ్యవహరించాలని కోరింది.